ఇది పరిస్థితి అండి. మెసేజ్ చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో. ఇన్ని మెసేజ్ ఉన్నాయి. అండ్ పైన న్యూగా మెసేజ్ చేసే వాళ్ళందరివి పైన వస్తాయి, మనకు ఆల్రెడీ మెసేజ్ చేసిన వాళ్ళవి కింద వస్తుంటాయి. అక్కడికి వెళ్ళి మేము రిప్లై చేద్దాం అనే లోపు కంటిన్యూగా కాల్స్. దయచేసి కాల్స్ చేయకండి. ఎంత రిక్వెస్ట్ చేసి కాల్స్లో చెప్తున్నా, మెసేజ్ పెట్టిన వాళ్ళు మళ్ళీ కాల్స్ చేస్తున్నారు. కాల్స్ అసలు చేయకండి. మీకు మార్నింగ్ మీరు మెసేజ్ చేశారంటే ఎండ్ ఆఫ్ ది డే మీ మెసేజ్ అన్నిటికీ నేను రిప్లై చేశాకే పడుకుంటాను, బిఫోర్ 11. కానీ ఆఫ్టర్ 11 మళ్ళీ మీ మెసేజ్ వచ్చాయనుకోండి, మళ్ళీ నేను ఎండ్ ఆఫ్ ది డే వరకు మాత్రం మీకు రిప్లై చేస్తాను. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఏ రిక్వైర్మెంట్ ఉన్నా సరే ఫస్ట్ మీ పేరు మెన్షన్ చేయండి, మీరు ఎక్కడి నుంచి వస్తారో మెన్షన్ చేయండి. ఇలా కంటిన్యూ అండి కాల్స్. మీరు ఎక్కడి నుంచి అనేది మెసేజ్ చేయండి. అసలు లోకల్ కొరియర్స్ ఉన్నాయా లేవా, ఇదంతా మీకు స్టిచ్చింగ్ కావాలా వద్దా, మీకు ఏ బడ్జెట్లో కావాలి, మీరు ఎలా కావాలనుకుంటున్నారు, మీరు స్వప్న లాంటి ఫ్రాకే కావాలనుకుంటున్నారా, లేదు నేనే ఫ్యాబ్రిక్ ఇస్తున్నాను మీరు ఎంత చేస్తారు, ఇదంతా క్లియర్గా మీ రిక్వైర్మెంట్ ఏది ఉంటే అది ఒక చిన్న వాయిస్ క్లిప్ ఇవ్వండి. ఖచ్చితంగా ప్రతిదీ విని మేము రిప్లై చేస్తాము. ఒకవేళ మీకు ఎండ్ ఆఫ్ ది డే రిప్లై రాలేదు అంటే మాత్రం నెక్స్ట్ డే వాళ్ళు ఒకసారి మెసేజ్ పెట్టండి. అంతే తప్ప వెంటనే మీరు మాకు మెసేజ్ రిప్లై రాలేదు, వాళ్ళు అసలు రెస్పాండ్ కావట్లేదు, కాల్స్ ఎత్తట్లేదు, ఆ కాల్స్ అసలు వాళ్ళ స్విచ్ ఆఫ్ వస్తుంది, మళ్ళీ మీరు ప్రసన్నకి చెప్పండి అని పోయి మళ్ళీ స్వప్న దాంట్లో కామెంట్స్ పెడుతున్నారు. కంప్లీట్గా నేను నిన్న మొత్తం ఆఫ్ చేశానండి ఫోను. నాకు కూడా ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి. ఇలా ఇప్పుడు నేను ఈ మెసేజ్కి రిప్లై ఇవ్వాలి అంటే కట్ చేస్తేనే నేను మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి అవుతుంది. అసలు నాకు స్ట్రక్ అయిపోతుంది ఫోను. ఇన్ని మెసేజ్కి రిప్లై ఇవ్వాలి. ట్యాబ్లో ఓ పక్క వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి, ఈ పక్క అన్ని 2-3 దాంట్లో మేము ఇదే వాట్సాప్ కనెక్ట్ చేసుకుని ఉన్నాం, అయినా కూడా మేము రిప్లై ఇవ్వలేకపోతున్నామంటే ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ ఇంకొకటి, వారంలో మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉండి ఇప్పటికిప్పుడు అంటే కొంతమంది అండి ఎంక్వైరీ చేస్తారు, ఇప్పటికిప్పుడు కొనేలానే ఎంక్వైరీ చేస్తారు, కానీ తర్వాత రిప్లై ఇస్తే ఎస్ఆర్ నో ఉండదు, ఓకే ఉండదు, కనీసం వాళ్ళకి కావాల్సింది ఉండదు. ఇంకా పైగా టూ మచ్ కాస్ట్ అంటారు, సింపుల్గానే వేస్తారండి టూ మచ్ కాస్ట్ అనేది. ఆ క్లాత్ కోసం బయటికి వెళ్తామా, అక్కడి నుంచి మళ్ళీ స్టోర్కి తీసుకురావాలి, మీకు నచ్చిన క్లాత్ కొనాలి, మీకు ఫొటోస్ పెట్టాలి, ఆర్ఎల్స్ వీడియో కాల్ చేయాలి, మళ్ళీ వచ్చేది మాస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మాస్టర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి చెప్పాలి, ఎంప్లాయీ నుంచి మళ్ళీ ఇక్కడ ఏమైనా క్లయింట్స్ వస్తే క్లయింట్స్ చూసుకోవాలి. ఒకవేళ ఆర్డర్ కన్ఫర్మ్ అయితే ఆ మేడం నాన్ లోకల్ అయితే వీడియో కాల్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. దాన్ని పర్ఫెక్ట్గా అదే ఫినిషింగ్ అదే ఫిట్టింగ్ కావాలి అనుకుంటే ఫ్రాక్కి ఎంత వర్త్తో మీరు అర్థం చేసుకోండి. సింపుల్గా టూ మచ్ కాస్ట్ అని డిసైడ్ చేయకండి. మీ ప్లేస్లో ఉంటే నాకు కూడా ఎక్కువ నాకు ఇష్టం అయితే తీసుకుంటే ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి సింపుల్గా వదిలేస్తా. దానికి ఆన్సర్ చేస్తే ఒక ఆవిడ ఎలా అంటారండి, మీరు ఎలా డిసైడ్ చేస్తారండి టూ మచ్ కాస్ట్ అని, ఆ స్కిల్ వర్తా కాదా అని మీరు ఎలా డిసైడ్ చేస్తారండి, 200,000 రూపాయలకే వస్తాయండి. ఎక్కడికి వెళ్ళి వస్తాయండి 700,000 రూపాయలకి ర్యాపిడోలు పెట్టుకొని షాపింగ్ మీకోసం బొటిక్ ఆవిడ షాపింగ్ చేసి, షాపింగ్ తర్వాత మీకు నచ్చిందా లేదా అని అడిగి మళ్ళీ మీకు వీడియో కాల్ మెజర్మెంట్స్ తీసుకొని బాడీకి ఫిట్టింగ్స్ ఇచ్చి మళ్ళీ దానికి ఆ డిజైన్స్ ఇచ్చి మాస్టర్కి వర్కర్స్కి శాలరీస్ ఇచ్చుకుంటూ ఇంత దీని వెనక హార్డ్ వర్క్ బ్యాక్ వర్క్ చేసుకుంటూ దాన్ని సింపుల్గా తీసేస్తే ఇంకెంత బాధ అనిపిస్తుంది. అలా ఎలా అంటారండి, సరే మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదండి అని వదిలేస్తే మీరు ఇంత ఖాళీగా ఉన్నారా, మీరు చాలా బిజీగా ఉంటారనుకున్నానే అంటే ఏంటండి ఏం మాట్లాడతారండి అర్థం కాకుండా, ఎట్టకారం మాట్లాడడానికండి యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకునేది. మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి, యూజ్ చేసుకోకపోతే వదిలేయండి. నేను పిన్ స్వప్న వైట్లా ఎక్కడ షార్ట్ పెట్టినా దానిలో నేను ఇప్పటి నుంచి ఒక పిన్ ఒకవేళ తనకి మీరు వేసే క్వశ్చన్స్ తను ఎలాగో తనకి ఇవ్వడం కుదరదు అన్ని మెసేజ్కి, మేమే ఇస్తాము. కానీ అక్కడ పిన్ చాట్లో అంటే తన పిన్ ఏదైనా చేస్తే చూడండి ఫస్ట్ కామెంట్ ఎవరిది ఉంది అని, ఆ కామెంట్లో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీరు ఏం చేయాలనేది. కానీ ఎవరైతే పేరు పెట్టి వాళ్ళు మీ నెంబర్ ఇస్తారో మీ అడ్రస్ చెప్తారో అది క్లియర్గా చెప్పాక మీ రిక్వైర్మెంట్ ఒక వాయిస్ మెసేజ్లో ఇస్తారో వాళ్ళకి మాత్రం మేము ప్రిఫరెన్సెస్ ఫస్ట్ ఇస్తామండి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కాల్స్ చేయకండి, కాల్స్ మా దగ్గర నుంచి రావు. ఈవెన్ నేను నెంబర్ ఆఫ్ చేసుకోమంటే చేసుకుంటా, వాట్సాప్లో మెసేజ్కి మాత్రం మేము రిప్లై చేస్తాము ఎండ్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ.